వేదవతితో అయితే ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు. "ఎంతసేపు నువ్వు నీ పుట్టిల్లు గురించి ఆలోచించావు, నీ మేనకోడల గురించి ఆలోచించావు, కానీ నా గురించి నాన్న నా నా నేను తన మెడలో తాళి కడితే నాన్నకి ఎంత అవమానాలు జరుగుతాయనే విషయం నువ్వు పూర్తిగా ఆలోచించలేదమ్మా" అని చెప్పి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి వేదవతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. "ఏంట్రా నువ్వు మాట్లాడేది" అని అంటే, "అవునమ్మా, నువ్వు నిజంగా మీ పుట్టిల్లు గురించి ఆలోచించావు, నాన్న గురించి ఆలోచించి ఉంటే నువ్వు ఇలాంటి పని చేసేవాడివి కాదు" అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి, "నువ్వు మీ నాన్నకి తర్వాత వచ్చావురా, నీకన్నా ముందు మీ నాన్న జీవితంలోకి నేనొచ్చాను. నాకు తెలీదా మీ నాన్నకి ఏ పని చేస్తే ఎలా ఉంటుందా అని. కానీ నేను ఆ క్షణంలో ప్రేమ విషయంలో మాత్రం నేను పుట్టిల్లు అని, నా మేనకోడలని ఆలోచించలేదురా. ఒక ఆడపిల్లగా ఆలోచించాను. తన జీవితం ఎలా అయినా ఇదిలో పడకూడదని ఆలోచించాను. ఆ ఆలోచనతోనే నిన్ను తాళి కట్టమన్నానే కానీ నా పుట్టిల్లు గురించి ఆలోచించలేదు. మీ నాన్నకింత అవమానాలు జరుగుతాయని ఆలోచించలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తే నాకేం అర్థం అవ్వడం లేదు" అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అనేసరికి ధీరజ్ అయితే అలా వింటూ బాధపడుతూ ఉంటాడు. అయినా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని చూసి ఇది ఎటు వెళ్తుందో అని చాలా బెంగగా ఉందిరా అని చెప్పి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అయినా అలా మాట్లాడుతుంటుంది వేదవతి. ఈ పరిస్థితి ఎటు వెళ్తుందో అని చాలా కంగారుగా ఉందిరా. మీ నాన్న వాళ్ళు వీళ్ళు ఏంటో రోజు రోజుకి పరిస్థితులు ఘోరంగా తయారవుతాయని అనుకుని కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది వేదవతి. అలా పడిపోగానే అమ్మ అమ్మ అనైతే ధీరజ్ పిలుస్తూ లేపుతూ ఉంటాడు. అలా లేవగానే రా అమ్మ పక్కన కూర్చుందు అని చెప్పి ధీరజ్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు వేదవతి విషయంలో. ఇక పక్కన కూర్చోబెట్టి నీళ్ళైతే తాగిస్తూ ఉంటాడు. ఇక వేదవతి అయితే అలా కూర్చొని రెస్ట్